హాయ్ గైస్. సో ప్రజెంట్ వీడియోలో మనము 10th క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ, సో తెలుగులో వచ్చేసి నిరూపక రేఖా గణితం. సో ఇందులో ఒక ప్రాబ్లం చూద్దామండి. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే చూడండి, షో దట్ అంటే చూపమన్నాడు. ఏమని చూపమన్నాడు? షో దట్ ద పాయింట్స్ ఏ వచ్చేసి, బి వచ్చేసి అండ్ సి వచ్చేసి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా, 3 కోఆర్డినేట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఏ అనేది ఒక కోఆర్డినేటు, బి అనేది ఒక కోఆర్డినేటు, సి అనేది ఒక కోఆర్డినేట్. సో వీటిని పాయింట్స్ అంటాము. ఓకేనా, సో 3 పాయింట్స్ ఇచ్చాడంట. ఆ పాయింట్స్ వచ్చేసి దే ఆర్ 3 పాయింట్స్ లై ఆన్ ఏ సేమ్ లైన్. లై అంటే ఏంటంటే మీద అని. ఓకేనా, ఒకే లైన్ మీద ఉన్నాయని చూపండి అని చెప్తున్నాడు. 3 పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్, ఒకే లైన్ మీద ఉంటాయి. అంటే ఒక లైన్ ఉందంటే ఆ లైన్ మీద ఏ అనేది ఉండొచ్చు, బి అనేది ఉండొచ్చు, సి అనేది ఎంత కొంత డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకేనా, ఒకే లైన్ మీద ఉంటాయి అని చూపమన్నాడు. ఓకేనా, సో అది ఎలా చేయాలి అనేది ఈ ప్రాబ్లంలో మనం చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ చూసామంటే సొల్యూషన్, సో తెలుగులో వచ్చేసి బిందువులు ఇచ్చాడు. ఒకే సరళ రేఖపై ఉంటాయని చూపండి అని అన్నాడు. ఓకేనా, ఒకే సరళ రేఖపై ఉంటాయని చూపండి అని అన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్, ఏం పాయింట్స్ ఇచ్చాడు? ఇచ్చిన పాయింట్స్ రాసుకోండి. ఇచ్చిన పాయింట్స్ ఏంది? ఏ వచ్చేసేసి 4,2, బి వచ్చేసేసి 7,5, సి వచ్చేసేసి 9,7. సో ఇలాగా 3 పాయింట్స్ ఇచ్చున్నాడు. ఏబిసిలు అనేవి ఒకే లైన్ మీద ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో మనకేం కావాలి అంటే ప్రతి బిందువుకి మధ్య గల డిస్టెన్స్లు మనం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఏబికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. ఓకేనా, ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్, ఏ అనేది ఒక పాయింట్, అదేవిధంగా బి అనేది ఒక పాయింట్. సో ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్, దూరం ఎంత ఉందో కనుక్కుందాం. సో కనుక్కోవడానికి మనకున్న ఫార్ములా ఏంది? ఏం ఫార్ములా మనకున్నది? √(x2 - x1) ప్లస్ y2 - y1). సో ఇందులో x1, x2, y1, y2 అనేది ఎలా తీసుకుంటాము? సో మనం ఏ అయితే పాయింట్స్ అనుకుంటామో, ఇక్కడ ఏబి అనే పాయింట్ అనుకున్నాం కాబట్టి సో x1, y1 వచ్చేసి ఏ పాయింట్ అవుతుంది, అదేవిధంగా x2, y2 వచ్చేసి బి పాయింట్ అవుతుంది. సో ఏ పాయింట్ ఎంత? 4,2. సో 4, 2. x2, y2 అంటే 7, 5. ఓకేనా, సో ఇప్పుడు అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. సో x2 అంటే ఎంత? 7. సో 7 మైనస్ x1 అంటే ఎంత? x1 వచ్చేసి 4 పైన స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ, వాట్ ఈస్ y2? 5 అంటేనా, బి పాయింట్ 5 మైనస్ y1 వాల్యూ ఎంత? 2. y1 వాల్యూ 2. సో 2 సో దీన్ని మనం చేసామంటే ఎంత అవుతుంది? చేస్తే 4లో నుంచి 3 పోయిందంటే, 7లో నుంచి 4 పోతే ఎంత అవుతుంది? సో 7లో నుంచి 4 పోయిందంటే 3² ప్లస్ 5లో నుంచి 2 పోతే 3². సో మొత్తానికి ఏమవుతుంది? సో 2 3² అవుతుంది. అంతేనా, ఒక 3², ఇక్కడ ఒక 3², 2 3² ఉండే కాబట్టి 2 3² అవుతుంది. అంతేనా. సో ఇప్పుడు రూట్ని రెండింటికి సపరేట్గా రాసుకున్నాం అనుకో. ఈ రూట్ని కానీ ఈ 2 ఏం చేసుకుంటున్నాయి? పెంచుకుంటున్నాయి. ఈ 2 అనేది ఈ 3² అనే 2 ఏం చేస్తున్నాయి? పెంచుకుంటున్నాయి. పెంచుకునే వాటికి మనం ఎలా రాయొచ్చు? రూట్ ఏ బిని ఎట్లా రాసుకోవచ్చు? రూట్ ఏ రూట్ బిగా రాసుకోవచ్చు కదా. ఓకేనా, రూట్ లోపల ఏబి అనేది 2 పెంచుకుంటున్నాయి అనుకున్నాం అనుకో. ఏ అనేది బి అనేది 2 పెంచుకుంటుంటే సో రూట్ రెండింటికి సపరేట్గా రాసుకోవచ్చు, ఏబిగా ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా ఇలా రాసుకున్నామంటే √2, అదేవిధంగా 3². ఓకేనా, సో స్క్వేర్కి 3కి క్యాన్సిల్ పోతుంది, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ పోద్ది. సో మిగిలేదంటే 3√2. ఓకేనా, సో ఏబి మధ్య దూరం వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసేసి 3√2 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము, సో నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. సో బికి సికి మధ్య దూరం కావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ కూడా సేమ్ x2 - x1² ప్లస్ y2 - y1². ఓకేనా, సో రూట్ వచ్చేసి చివరిదా పెట్టుకోవాలి. ఓకేనా, ఇది సూత్రం. ఈ సూత్రంలో ఇప్పుడు మనం ఏంది? బీసీ 2 తీసుకున్నాం కాబట్టి సో బి అనేది ఇది, సి అనేది ఇది. ఓకేనా, ఇది బి, ఇది సి. సో ఈ బి పాయింట్స్ ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం? x1, y1 అనుకోవాలి. ఇక్కడ x2,
y2 అనుకోవాలి. ఓకేనా. సి పాయింట్ వచ్చేసి x2 y2, బి పాయింట్ వచ్చేసి x1 y1. సో ఇక్కడ బి పాయింట్ ఏంది 7,5. బి పాయింట్ వచ్చేసి 7,5. అదేవిధంగా సి పాయింట్ వచ్చేసి 9,7. 9,7. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే ప్రతిక్షేపించామంటే ఏమవుతుంది చూడండి. x2 మైనస్ x1, x2 వచ్చేసి 9, 9 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, 7 మైనస్ y1 ఎంత 5, 5 స్క్వేర్. సో ఇది కనుక సాల్వ్ చేసామంటే 9లోంచి 7 పోతే ఎంత 2 మిగులుతుంది. సో 2 స్క్వేర్ ప్లస్ 7లో నుంచి 5 పోతే ఏమవుతుంది 2 స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది ఒకటి 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్. సో 2 స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. ఓకేనా. 2 కూడుకుంది. ఇక్కడ కూడా సేమ్ ఇందాక చేసినట్టు ఎలా చేస్తాము. సో ఇక్కడ కూడా సేమ్ ఇలాగే. ఇందాక ఏ ఫార్ములా రూట్ ఆఫ్ ఏబి ఉన్నప్పుడు ఈ రెండు ఏ అనేది బి అనేది పెంచుకుంటున్నప్పుడు మల్టిప్లై చేసుకుంటున్నప్పుడు రూట్ని రెండింటికి సపరేట్గా రాసుకోవచ్చు. ఎప్పుడు రాసుకోవచ్చు 2 పెంచుకుంటుంటే మాత్రమే, మల్టిప్లికేషన్లో ఉంటే మాత్రమే మనం సపరేట్గా రాస్తామన్నమాట. సో ఇప్పుడు దీనికి సపరేట్గా రాసుకున్నామంటే √2 అదేవిధంగా √2 స్క్వేర్. ఓకేనా. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోయిందంటే ఏమవుతుంది రిమైండర్. సో 2 √2 అవుతుంది. సో ముందు ఇది తర్వాత అది ముందు ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి బీసీ మధ్య దూరం డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాము అంటే సో మిగిలిపోయింది కాంబినేషన్ ఏంది. సో ఫస్ట్ ఏబి తీసుకున్నాం, తర్వాత బీసీ తీసుకున్నాం, తర్వాత మిగిలిపోయింది ఏంది సిఏ. ఓకేనా. ఏబిసి 3 ఉన్నప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం ఏబి తీసుకున్నాం, అదేవిధంగా బీసీ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏసీ తీసుకుంటాం. ఓకేనా ఏసీ. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఓకేనా. తెలుగులో రాసుకుంటే ఏసీ బిందువుల మధ్య దూరము. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి కాబట్టి ఏసీ మధ్య దూరం ఫార్ములా అయింది సేమ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో కాకపోతే ఇక్కడ నేను ఒకటే ఫార్ములా రాసుకుంటున్నా. ఇది ఏ ఇది సి ఒకటే ఫార్ములా ఏంది x2 మైనస్ x1 అనుకుంటున్నాను. అందుకని నేనేం చేస్తానంటే ప్రతి దగ్గర నేను x1 అంటే ఏంది x2 అంటే ఏందో రాసుకుంటున్నా. ఇక్కడ కూడా x1 అంటే ఏంది x2 అంటే ఏంది రాసుకున్నాను. ఇక్కడ కూడా రాసుకున్నా. అలా కాకుండా ప్రాబ్లం మొత్తం ఒకలాగే ఫిక్స్ అయిపోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు x1 y1. సో ఈ పాయింట్ని x1 y1కి ఈక్వల్ చేస్తాము, ఈ పాయింట్ అనుకుంటాము. ఇది వచ్చేసి x2 y2 అనుకుంటాము, ఇది వచ్చేసి x3 y3 అనుకుంటాము. అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఈ ఫార్ములా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ x2 మైనస్ x1 అన్న కాబట్టి ఇది వచ్చేసి x1 y1, ఇది వచ్చేసి x2 y2. సో x1 ఏ పాయింట్ ఎంత ఏ పాయింట్ వచ్చేసి 4,2. సో 4,2. బి పాయింట్ వచ్చేసి ఎంత సి పాయింట్ వచ్చేసి 9,7. సో ఈ వాల్యూస్ తీసుకొచ్చేసి ఇందులో ప్రతిక్షేపించామని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తున్నాయి చూడండి. సో x2 వాల్యూ వచ్చేసి 9 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ వచ్చేసి 7 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీని కానీ చేసాము అంటే 9లో నుంచి 4 పోయిందంటే 5 స్క్వేర్ ప్లస్ 7లో నుంచి 2 పోతే 5 స్క్వేర్. సో ఎన్ని 5 స్క్వేర్లు ఉన్నాయి 2 5 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2 5 స్క్వేర్. సో స్క్వేర్ని రెండింటికి సపరేట్గా రాసుకుంటే 5 స్క్వేర్. సో స్క్వేర్కి 5కి పోయింది, స్క్వేర్కి రూట్కి పోయిందంటే 5√2. సో ఇది వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. సో ఏసీకి మధ్య దూరం. సో ఇప్పుడు మనం మూడిటికి సంబంధించిన దూరాలు కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాము. సో ఫస్ట్ ఏబిసిలు ఉన్నప్పుడు ఫస్ట్ ఏబి తీసుకున్నాం, తర్వాత బీసీ తీసుకున్నాం, తర్వాత ఏసీ తీసుకున్నాం. ఈ మూడు తీసుకొని 3 రకాలైన పాయింట్స్ని తీసుకొని మనం డిస్టెన్స్ల మధ్య దూరాలు కనుక్కున్నాం. సో ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ఎందుకు అసలు ఇట్లా కనుక్కోవాల్సిన అవసరం ఏంటి అంటే సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫార్ములా ఏంటి అంటే ఒక 3 బిందువులు లేదా 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటాయి అంటే అది ఒక రూల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి అంట. అది ఏం రూలు అంటే చెప్తాను చూడండి. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలంట.
అంటే ఏబీ మధ్య దూరం ప్లస్ బీసీ మధ్య దూరం ఈ రెండు దూరాలను కలుపుకుంటే ఏసీ మధ్య దూరానికి ఈక్వల్ అవ్వాలి అంట. అలా ఈక్వల్ అయితేనే ఆ 3 పాయింట్లు దేని మీద ఉన్నట్టు, ఒక లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏబీకి మధ్య దూరం ఎంత, ఏబీకి మధ్య దూరం ఎంత వచ్చింది మనకి, 3√2 వచ్చింది. ఏబీకి మధ్య దూరం ఎంత, 3√2 ప్లస్ బీసీకి మధ్య దూరం ఎంత వచ్చింది, బీసీకి మధ్య దూరం వచ్చేసి 2√2. ఓకేనా. సో 2√2. అదేవిధంగా ఏసీ మధ్య దూరం ఎంత, ఏసీ మధ్య దూరం వచ్చేసి 5√2. సరిపోయిందో చూడండి. ఈ √2లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ √2లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం కడుపుకుంటే ఎంత అవుతాయి, 5√2 అవుద్ది. అదేవిధంగా ఈక్వల్ టు ఇవతల కూడా ఏముంది, 5√2. ఓకేనా. సో LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, రైట్ సైడ్ పార్ట్. కరెక్టే, సరిపోయింది అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన ఆన్సరు, రైట్ సైడ్ వచ్చిన ఆన్సరు సరిపోయింది. కాబట్టి సో మనకు ఏమని చెప్పొచ్చు, మనం ఏమని చెప్పొచ్చు, ABC అనే ఈ 3 పాయింట్లు వచ్చేసి ఒకే లైన్ మీద ఉంటాయి, లై ఆన్ ది సేమ్ లైన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. సో మొత్తానికి మనకు ఒకే లైన్ మీద ఉన్నాయి అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అవి ఏం సాటిస్ఫై చేయాలి, ఏబీ మధ్య దూరాన్ని అదేవిధంగా బీసీ మధ్య దూరాన్ని కలుపుకుంటే ఏసీ మధ్య దూరం అవ్వాలి. ఇలా అయితేనే ఆ 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉన్నాయని మనం కన్ఫర్మ్ చేస్తాము, లేదంటే తప్పు. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన ఆన్సర్ అదేవిధంగా రైట్ సైడ్ వచ్చిన ఆన్సర్, 2 ఆన్సర్లు ఏమవ్వాలి, సమానం అవ్వాలి. ఇలా వచ్చినాయి అంటే అప్పుడే మనం ఏం రాస్తాము, దేర్ ఫోర్ ఏ, బి అండ్ సి పాయింట్స్ ఆర్ ఆన్ ది సేమ్ లైన్. లేదంటే ఎలా రాస్తాం, వచ్చిన క్వశ్చన్లు వచ్చిన దాన్ని బట్టి ఏం రాస్తాము, దేర్ఫోర్ ఏ కామా, లేదంటే వాళ్ళు క్వశ్చన్లు వచ్చినట్టు ఏం రాస్తాం, దేర్ఫోర్ ఏ కామా బి అండ్ సి ఆర్ 3 points LIE, లై ఆన్ ఏ సేమ్ లైన్. ఓకేనా. ఇలా రాసుకొని మనం లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తామన్నమాట. ఓకే. నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.